రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగదు, సాగుతూనే ఉంటుంది. యుద్ధం అంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే, కానీ అదేదో దయ్యాగాడి దండయాత్ర టైపులో ఒకడేళ్ళు ఇంకొకటి మీద పడిపోతే దండయాత్ర. రష్యా ఉక్రెయిన్ మీద ఒక్కోసారి దండయాత్ర చేస్తుంది, ఉక్రెయిన్ రష్యా మీద ఒక్కోసారి దండయాత్ర చేస్తుంది. ఎవరి దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్న రోజున అవతల వాళ్ళని కొట్టొస్తున్నారు. దీంతో ఆ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. దండయాత్రల యుద్ధం అని కొత్త పేరు పెట్టాలేమో. తాజాగా పశ్చిమ ఉక్రెయిన్లోని టెర్నోపిల్ నగరం మీద రష్యా డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 25 మంది మరణించారని అత్యవసర సేవల విభాగం బుధవారం చెప్పింది. 2 9 అంతస్తుల భవనాల లక్ష్యంగా రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రి బొహోర్ క్లిమెంకో చెబుతున్నారు. ఈ దాడిలో 15 మంది పిల్లలు సహా మొత్తం 73 మంది క్షతగాత్రులయ్యారు. 476 డ్రోన్లని 48 క్షిపణుల్ని రష్యా ఉపయోగించింది. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో 6 మినహా అన్నింటిని ధ్వంసం చేశామని ఉక్రెయిన్ వైమానిక దళం చెప్తుంది. మరి 6 వెళ్తే ఇంత పెద్ద విధ్వంసం జరుగుద్ది అంటే లేదు, వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు.